ప్రస్తుతం నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం ఢిల్లీకి చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయారు వినయ్. ఎయిర్పోర్ట్ లో ఘనంగా నివాళులర్పించారు నేవీ అధికారులు. వినయ్ నర్వాల్ కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా నివాళి ప్రకటించారు. వినయ్ కుటుంబాన్ని రేఖా గుప్తా ఓదార్చే ప్రయత్నం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో నేవీ అధికారి చనిపోయారు. వినయ్ నర్వాల్ కు దేశమంతా ఘనంగా నివాళులర్పిస్తోంది. నేవీలో లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న వినయ్ ని అతి కిరాతకంగా ఉగ్రవాదులు హతమార్చారు. ఉగ్ర దాడిలో చనిపోయిన 28 మందిలో వినయ్ కూడా ఉన్నారు. ప్రత్యేక విమానంలో వినయ్ నర్వాల్ మృతదేహాన్ని ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆ మృతదేహం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వినయ్ నర్వాల్ మృతదేహానికి నేవీ అధికారులు ఘనంగా నివాళులర్పించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా వినయ్ నర్వాల్ మృతదేహానికి నివాళి అర్పించి ఆవిడ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. వినయ్ నర్వాల్ స్వస్థలం హర్యానా. ఏప్రిల్ 16వ తేదీని వినయ్ వివాహం జరిగింది. హనీమూన్ కోసమని కశ్మీర్ వెళ్లింది ఈ జంట. అంతలోనే ముష్కరులు వాళ్లను టార్గెట్ చేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో వినయ్ ని కాల్చి చంపేశారు.